ఈ గొడవల వల్ల నాలో 5 మార్పులు వచ్చాయండి. మీ అందరి కోసం ఒక పాట పాడాను. చాలా నవ్వొస్తది. చివరన చూడండి. ఫస్ట్ మార్పు వచ్చేసి సహాయం అండి. 2025లో నేను అక్షరాల 50 లక్షల రూపాయలు సహాయం చేశాను. ఎందుకంటే బ్యాంక్ బ్యాలెన్స్ ఎక్కువైపోయింది. ఐఫోన్లు కొన్నాను, గోప్రోలు కొన్నాను, డ్రోన్లు కొన్నాను, చచ్చిపోయిన ఫ్యామిలీలకి 2 లక్షలు ఇచ్చాను. అబ్బో! చాలా పుణ్యం. కానీ వాళ్ళందరూ ఇప్పుడు టీవీలో కూర్చొని నన్ను తిడుతుంటే మనసు చివికిపోయింది. ఇంక సచ్చినా జీవితంలో ఎవరికి సహాయం చేయకూడదని చెప్పి నేను దేవుడి మీద ఒట్టేసుకుని ఎవరికి సహాయం చేయను. నేను సంపాదించింది నా డబ్బు. 2, నేను ఇప్పటివరకు ట్యాక్స్ కడుతున్నాను. నేను ఎన్ఆర్ఐ స్టేటస్లో ఉన్నాను. ఎన్ఆర్ఐ స్టేటస్లో ఉండి కూడా ట్యాక్స్ ఎవరైనా కడతారా? కట్టరు. పిచ్చు అంటే దేశభక్తితో కడుతున్నాను. సో ఇప్పుడు ఏం చేస్తానంటే ఎన్ఆర్ఈ అకౌంట్ ఓపెన్ చేసుకొని ఎన్ఆర్ఈ అకౌంట్లు ఓపెన్ చేసుకుంటే ఆ ట్యాక్స్, ఆ జిఎస్టీ నాకు తగ్గిపోద్ది. ఎందుకంటే నా దగ్గర ఇక్కడ ఉన్నాయి కదా, నేను ఫ్రీలాన్సింగ్ జాబ్ చేస్తాను కాబట్టి నాకు అవుతుంది. 3, నేను ఇప్పటివరకు అన్ని పనులు నేనే చేసుకున్నాను. 8 ఛానల్లో నేనే హ్యాండిల్ చేసేవాడిని. ఎవరికి ఇచ్చేవాడిని కదా, ఎవరిని నమ్మనని చెప్పి. ఇప్పుడు ఒక జాక్ ఫెర్నాండెస్ అని చెప్పి ఒక అబ్బాయిని పెట్టుకున్నాను. అబ్బాయికి ₹1,00,000 జీతం, 8 ఛానళ్ళు వాడే హ్యాండిల్ చేస్తారు. సో హ్యాపీగా నేను రిలాక్స్ అవ్వచ్చు, కంటెంట్ చేసుకోవచ్చు. 4, బూతులు ఆడుకుంటూ అబ్బాయిలకి దగ్గర అయిపోయాను. జంజీ కిడ్స్కి దగ్గర అయిపోయాను బూతులు ఆడుకుంటూ. ఇప్పుడు ఇవి మంచి మాటలు చెప్పుకుంటూ అమ్మాయిలకి దగ్గర అవుతానన్నమాట. ఎందుకంటే బూతులు ఆడుతూ అబ్బాయిలకి దగ్గర అయ్యే క్రమంలో ఆ అమ్మాయిలని దూరం పెట్టాను. ఇప్పుడు మంచి మాటలు చెప్పుకుంటూ నేను అమ్మాయిలకి దగ్గర అవుతాను, అబ్బాయిలని దూరం పెడతాను. 5, ప్రధానంగా చాలా చాలా ఇంపార్టెంట్. ఎవరు చెప్పినా ఇంతవరకు వినేవాడిని కాదు. ఎవరు చెప్పినా నేను విన్నాను. నాకన్నీ తెలుసు. ఇప్పుడు అలా కాదు. ఎవరేం చెప్పినా ఈ చెవితో వింటాను, విని ఆలోచించి చెప్తాను. ఓకే. బత్తాయమ్మ బత్తాయి, నిమ్మకాయ బత్తాయి, నిమ్మకాయ బత్తాయి, బత్తాయమ్మ బత్తాయి, నిమ్మకాయ బత్తాయి, బత్తాయిలకు మొగుడొచ్చాడు, బత్తాయమ్మ బత్తాయి, బత్తాయమ్మ బత్తాయి, నిమ్మకాయ బత్తాయి, బత్తాయి రంగు నారింజ రంగు నిన్ను చూడగానే నొరూరుతున్నది, తొక్క తీసి తిందునా, నెలకేసి కొట్టున్నా, అబ్బబ్బా పులుపు తీయని పులుపు నొరూరుతున్నది. సభకి నమస్కారం. జై శ్రీరామ్.